ఏదైనా చోటుకి వెళ్తే మనసుకి ఇంత ప్రశాంతత దొరుకుతుందా అని ఎప్పుడైనా అనిపించిందా? ఎండ దెబ్బకి విలవిల్లాడుతున్న కప్పకి ఒక పాము గొడుగు పట్టిన చోటు ఇది. ఆ వింతని చూసిన శంకరాచార్య శత్రువుల మధ్య కూడా ప్రేమను నింపే శక్తి ఈ నేలకి ఉందని నమ్మారు. అదే శృంగేరి. ఇక్కడ భక్తి అంటే కేవలం పూజలు కాదు, మన ఆత్మతో మనం చేసే ప్రయాణం. వేల ఏళ్ల చరిత్రని తనలో దాచుకున్న ఈ రాళ్ళు మనకెన్నో నిజాల్ని చెప్తున్నట్టు అనిపిస్తాయి. గుడి లోపలికి అడుగు పెట్టగానే బయట ప్రపంచంలోని గోల అంతా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ తుంగ నదిలో చేపల్ని చూడండి. అవి కూడా ఎంతో స్వేచ్ఛగా, ఎవరి భయం లేకుండా తిరుగుతుంటాయి. మనం కాసేపు మౌనంగా కూర్చుంటే చాలు, మన లోపల ఉన్న అసలైన శక్తి ఏంటో మనకి అర్థమవుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే ఆ శారదాదేవి రూపం చూస్తుంటే మనసులో ఉన్న అలజడి అంతా మాయమైపోతుంది. చీకటి పడుతున్న కొద్దీ వెలిగే ఆ దీపాలు మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగులు. ఆ ఘంటానాదం విన్నప్పుడు కలిగే అనుభూతి అది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. శృంగేరి అంటే ఒక ఊరు మాత్రమే కాదు, మన లోపల మనం వెతుక్కునే ఒక ప్రశాంతత.